శ్రీ గోపీనాథ వెంకట కవి గారి పూర్వ కవి పరంపర 4వ భాగం 22/3/24. దీని రచన వారి ముని మనవడి శ్రీ గోపీనాథ శ్రీనివాసరావు. పోతన వెంకట కవుల పోలికలు వాటి గురించి చెప్తున్నారు మనకి. ఇప్పుడు అందులో పోతన వెంకట కవుల పూర్వ పుణ్య విశేషాన్ని చెప్తున్నారు. మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తప ఫలంబులు శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనై అని పోతన గారు విన్నవించుకోగా, వెంకటకవి నేను బహుజన్మ కృత సుకృత పరిపాకంబున ఈ మహాకావ్యంబు కావ్యరాజంబు దొరకొనియ గద అని సంతసిల్లి రామాయణ కథా ప్రపంచ విరచనా దక్షిణని యాభిముఖ్యంబు నొందితి అని రామాయణంలో ఆయన చెప్పి, వాల్మీకి రామాయణంలోని రహస్యాలను అంతరార్థాలను వివిధ సందర్భాలలో వాల్మీకి వాడిన పదాలను అనేక గ్రంథ జ్ఞానంగా సమన్వయపరచి వివరించేదే వ్యాఖ్యానం. అనేక మంది విద్వాంసులు అనేక భావనా పరంపరలు తమ వ్యాఖ్యలలో వెదచల్లారు. వాటిని తెలుసుకొనక వాల్మీకి రామాయణ సౌందర్యాల సమగ్రంగా ఆనందింపలేరు. అలా ఉంటే తప్ప తెలిస్తే. అలాంటి వాంగ్మయ వ్యాఖ్యలు లేని తెలుగు వాంగ్మయంలో తెలుగు ప్రజలు మూల శ్లోక భావాలన్నిటినీ చదివి పొందే ఆనందం వంటి ఆనందాన్ని ప్రసాదించే ఆది కావ్యంగా వెంకట కవి చిన్న వయస్సులోనే తెలిగింప కలగటం పూర్వజన్మ విశేషం అవసరమే కదా. ప్రపంచం వాంగ్మయంలోనే అతి పెద్ద కావ్యాలలో రెండవదిగా ప్రసిద్ధి చెందిన కావ్యం వాల్మీకి రామాయణం. ఈ సందర్భంగా అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పూర్వపుణ్య విశేషం చేత వీరశైవుడి బాల్యంలో వీరభద్ర విజయం రచించి తరువాత భోగిని అని వేశ్య ప్రేమించి సర్వజ్ఞ సింగ భూపాలుణ్ణి పొందే వృత్తాంతమైన భోగిని దండక రచన చేసిన పోతన పండిత లోకంలో అనేక మనోసంక్షోభాలు పొంది ఉంటారు. ఈ సందర్భంలో ఇటీవల కాలంలోని శృంగార ప్రధానమైన బ్రహ్మానంద శతకం రచించి దుష్ప్రచారాలకు పాలైన వెంకట కవిని గుర్తు చేసుకోవటం సమంజసం. పై సంక్షోభాన్ని పోతన ఇమ్మనుజేశ్వరాధములు అని భాగవతంలో సర్వజ్ఞ సింగ భూపాలుణ్ణి గురించి ధ్వనిగా చెప్పారు. ఈ భాగవతంలోని పద్యం పండితం మూలంగా సర్వజ్ఞ సింగ భూపాలు చెవికి చేరే ఉంటుంది. దీని పర్యవసానమే రాజభటులు భాగవతాన్ని పాతిపెట్టి పోతనను బాధించి ఉండవచ్చు. పోతన గారి ఈ మనుజేశ్వరాధముల బాలరసాల సాల పద్యాలు ప్రతిబింబిత రూపాలే వెంకట కవి గారి పద్యాలు కూడా. నృపతులు వేడినన్ కరుణనిచ్చిన చిత్తులు దంతి వాజి రత్నపట ధనగ్రహారం తప్పక అన్నియు అస్థిరంబులు ఆ విపుల కృపాపయోధి యదువీరుని వేడిన ప్రీతినిచ్చు నిత్య పదం అట్టి వాణి గొనియాడక అంజుల వేద నేతికిన్ అని గోపీనాథ రామాయణంలో పీఠికలు చెప్పారు. గురుజిన మటంతు చిత్తమున ఇంతుక తూడక కావ్య కన్యకన్ భుజనులకిచ్చి అంటే కుజనులకిచ్చి నిందితపు గూడు భుజించెడు వాని ఉరివిలో
సుజనత కల్గునే బుధులు చూసి గణింతురే వాని పాండితన్ నిజముగవాడు పత్రముగునే మధువైరి ప్రసాద దృష్టికి అన్న ఇమ్మనుజేశ్వరాధముల బాలరసాల సాల పద్య ఉత్పలమాల వృత్తంలో ఉండటం వెంకట కవి పై పద్యాలు చంపకమాలలో రాయటం ఉత్పలమాల చంపకమాలగా మారే సౌలభ్యం కూడా ఉందిగా కనుక గమనించిన ఆ పద్యాలు వాటి రూపాంతరాలు అంటే తప్పే లేదంటున్నారు శ్రీనివాసం. పోతన వెంకట కవుల అసాధారణ గుణం. సాధారణంగా కవులు తమ పూర్వ పరంపరగా తండ్రి 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 తండ్రులను వారి గుణాలను వర్ణిస్తారు. కానీ తల్లిని వర్ణించటం సాధారణంగా కనుక తల్లిని వర్ణించుట అసాధారణ ప్రక్రియ. నమాతు పరదైవం తల్లిని మించిన వేరే దైవం లేదు అనే సత్ ఉక్తి ఉందే అనుసరించి పోతన వీరభద్ర విజయాన్ని భాగవతంలో తల్లిని ఇలా వర్ణించారు. పావన గంగ భోగ సచి భవ్యపు గౌరి గభీర భూమి సంభావన కుంతి రూప గుణ భారతి సంపద లక్ష్మీదేవి సంసేవిత సంజ్ఞ నిశ్చల విశేష అరుంధతి అయిన లక్ష్మి తా కేవల కన్యయే తలప కీర్తన చేయదగున్ ధరాస్థలిన్ అన్నారు. వీరభద్ర విజయం పీఠికలో 37వ పద్యంలో పోతనగా మానిన లీడుగారు బహుమాన నివారిత దీన మానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులత గభీరత స్వానికి ముద్దు సానికి సదాశివ పాదయుగార్చనాను కంపానయవాగ్భవానికి బమర కేశన లక్కసానికి అన్నాడు తండ్రి గురించి. భాగవతంలో ప్రథమ స్కంధంలో 24వ పద్యం. జన్మాంతరంలో కూడా అలాంటి గుణాలు వీడరవు అని భగవద్గీత చెబుతుంది. వైకుంఠ ద్వార పాలకుడైన జయుడు వైరత్వంగా వైకుంఠం చేరకోరి హిరణ్యకశిప రావణ శిశుపాలుడుగా పుట్టి రావణుడు శిశుపాలుడిగా పుట్టే విషయాన్ని వర్ణిస్తూ వరసతి అయిన కాంతవలె వారక సుస్థిరమౌ స్వభావము ధర ప్రతి జన్మయందవి తద్దయు పురుషు నొందునే కదా అని స్వభావాన్ని తెలిపారు. శ్రీమద్ రామాయణంలోని వెంకటకవి పద్యాలను గమనిస్తే వెంకటకవి పోతన యొక్క అసాధారణ గుణాలను కలిగినట్లుగా కనిపిస్తోంది చూడండి అంటున్నా. నయ విశారదుండగు పద్మనాభునకు రంధ్రి వెంకట లక్ష్యంబ రహి వహించి కలిమి జవ్వనియల నెల్ల కడల సిరుడు పరగ బెదజల్లు జలజాత పాణియకు హరుణకు సుమ మధుకైటప సంహరుణకు రమ పద్మయోని కలవాణి నిశాకరుణకు రోహిణి క్రియనా సరస్సునకు అద్దేవి ధర్మచారిని అయ్యన్. గోపీనాథ రామాయణంలో పీఠికలో 50. చంద్రశేఖరునకు శైలిజ కెనయకు పద్మనాభునకు పరగ వసల వెంకటాక్షనుదయించితి కుమార మదనుడనగా నేను మహిమ వెలసి ఇందలి మహిమ వెలసిని పూర్వజన్మ సుకృత ఫలంగా భావించంటుంది. మూలంలో లేకపోయినా పోతన భాగవతంలో వెంకట కవి రామాయణంలో గంగావతరణం ప్రత్యేక రచనగా వర్ణించటం వల్ల
భవనాశిని అయినటువంటి గంగ పట్ల వాళ్ళిద్దరికీ ఉన్న అపార గౌరవము వ్యక్తము. విష్ణు పాదోద్భవం శివ జటాజూటాలలో హరిహర ప్రతీకగా గల గంగ పోతన వెంకట కవులు వర్ణించినట్లుగా భావించబడుతుంది. పోతన వచనం ఇలా ప్రారంభించాట. ఎలా? ఇట్ల మహానది పురారాతి జటాజూట రంధ్రంబు వలన దిగంబడి నిరర్గళ ప్రవాహంబై ఎలకుంజల్లినరస్ నిండి పెళ్ళు వెల్లుగని పెచ్చురేగి విచ్చలవిడి క్రేపు వెంబడి నొరక క్రేళ్ళురుకు అని భాగవతం. వెంకట కవి శంకర జటాజూట తటాదివాసుడగు హిమకరుణి కిరణంబులన్నీయు సర్వతోముఖత్వంబు మాని ఏకీభవించి అక్కురంగలాంఛనుడి శరీరంబున నుండి తీగసాగి పరతించుతున్న చందంబున అందంబై. గోపీనాథ రామాయణం బాలకాండ 851వ పద్యం. పోతన రచనకు వెంకటకి విరవచనకు పోలిక అలా కనబడు. పోతన రచనలు వెంకట రవి రచనలు పోలిక చెప్తున్నారు. నారాయణ శతకం ఈయన రాస్తే పోతన మారుతి శతకం ఆయన రాశారు. రామస్తవం కూడా రాదు. భాగవతం ఆయన రాస్తే శ్రీమద్ రామాయణం, భగవద్గీత శాస్త్రం, కృష్ణ జన్మఖండం ఈయన రాశారు. భోగిని దండకం ఆయన రాస్తే తిరునాళ దండకం, బ్రహ్మానంద శతకం ఈయన రాశారు. వీరభద్ర విజయం ఆయన రాస్తే శిశుపాలవధ మహాకావ్యం, శ్రీరాధికా పరిణయం ఈయన రాశారు. అలాగే మనం పోతన వెంకట కవి సర్వజ్ఞ సింగ భూపాల సర్వజ్ఞ కుమార యాచేంద్రుల ప్రవర్తనాలు జనశ్రుతి కావ్యాలలో ప్రతిబింబించిన విధం అంతా చెప్పుకున్నాం. పోతన సర్వజ్ఞ సింగ భూపాలుల ప్రవర్తన, వెంకట కవి సర్వజ్ఞ కుమార యాచేంద్రుల ప్రవర్తన రుణానుబంధ రూపంగా ఉన్నాయని కూడా చెప్పు. శివుడి ధ్యానం చేస్తూ పోతన శివుడు కనపడక శ్రీరాముడు కనపడు, భవబంధంబుడు తొలగుతాయి, భాగవతం రచింపమని చెప్పటం వల్ల రామాయణం శ్రీకృష్ణాంకితంగా రచింప తలపెట్టిన పోతన కథానాయకుడైన శ్రీరాముడే కనపడి భాగవతము రచింపమని చెప్పడం చేతనే రామాయణ రచన మాని భాగవత రచన చేసి ఉండొచ్చు అని ధ్వనికి ఈ విషయంలో కూడా గమనించి ఈ కోరిక తీర్చుకోవటానికే నీకిష్టమైన కావ్యాన్ని రచించు, నీకు భవబంధాలు ఈ జన్మలోనే తొలగుతాయి అని కృష్ణుడు వెంకట కవికి చెప్పిన విషయం కూడా చెప్పుకున్నాడు. అయినా ఏ కావ్యాన్ని రచించాల్సింది అంతవరకు తలపెట్టని వెంకట కవి రచించింది రామాయణం. మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తప ఫలంబున అని వ్రాసుకున్న పోతనకు భవబంధాలు తొలగుతాయి అనటంలో ఒక జన్మ అతి చిన్న విషయమని, రామాయణ రచనాకాంక్ష తీరటం అతి ముఖ్యమని కనుక వనరం నన్నయితి కనాది కవులీయుర్విన నేపథ్యంలో విన్నవించుకొన్న పునర్జన్మ లేకుండగా ఉండది అని ఈ జన్మల్లోనే అని లేనందున ఒక్క జన్మకు విశేషంగా పరిగణింపవచ్చని శ్రీరాముడి చరిత్రాన్ని పూర్తి చేసి మోక్షాన్ని పొందటం కన్నా పోతనకు కావాల్సింది ఏముంటుంది అని మనం అనుకోవచ్చు. పై విషయాలన్నిటిని కూలంకషంగా పరిశీలించి పోతన వెంకట కవి ఒకే అక్షరుని అంటే పరమాత్మ క్షరం లేని వాణి పరిగణించు భావబలం కలవాడు ఇద్దరు. వెంకట కవిలో నన్నయ్య ప్రభావం ఉందా? ఉంటే ఎలా?
శ్రీమద్ రామాయణం తెలిగింప పూర్ణతానికి ముందు వెంకట కవి వాల్మీకి మహర్షిని ఇలా ప్రార్థించారు. వ్యాప్తిన్ రామకథాసుధార్ణవము నిత్యంబున్ దమిన్ క్రోలియ తృప్తించందని పుణ్యు నాదిమ కవిన్ దివ్య ప్రభావాఢ్యునిన్ సప్తార్చి ప్రతిమాన పింగళ జటా సందోహు ఉద్యత్తపస్తప్తు కొల్చెద ఇష్టసిద్ధికి మరుత్సంపూజ్యు పరాచేతసన్. గోపీనాథ రామాయణం పీఠికలో 35వ మాట. ఇష్టసిద్ధికి మరుత్సంపూజ్యు ప్రాచేతసున్ అన్నాడు కదా. ఇది ప్రత్యక్షమై వాల్మీకి ప్రత్యక్షమై శ్రీమద్ రామాయణ రచనకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో తెలియచేసే యోగ శక్తి బ్రహ్మదేవుడు వాల్మీకి ఇచ్చినటువంటి వెంకట కవికి ఇచ్చి మాయమయ్యాడు. వాల్మీకి ప్రార్థనలోని యోగ విస్ఫురుతు అది దీనికి అన్వయించుకోమంటున్నారు. ఒక ఎమ్ముని ప్రార్థించిన పనికొని ముదమలర నాకు ప్రత్యక్షంబై తన కదుడసగిన తెలివిని ఘనముగనా కొసగి చనియ కారుణ్యములను అని గోపీనాథ రామాయణం పీఠికలో 36వలో చెప్పారు. బహుశా ఇలాంటి వాళ్ళకి పిలిచి గౌరవంగా డాక్టరేట్లు ఇవ్వాలి. అది గొప్పతనం. దీన్ని బట్టి వెంకట కవి వాల్మీకి అంశ అని వెంకట కవి చెప్పుకున్నట్లుగా తలంచచ్చు. తనను ఒక అలౌకిక శక్తి రచింపచేయిస్తోంది అని అందులో వెంకట కవి చెప్పుకోవటమే కాక వెంకట కవి రచనలను చదివిన వెంకట కవి ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలచే కవి ప్రతిభ బయల్పడుతారు. అలా పరిశ్రమించిన కవి పండితులు వెంకట కవిని ప్రాచీన మహాకవుల కోవకు చెందిన వారిలో చివరివాడు అని ప్రశంసించటం చాలా ఉత్తమమైనది. వెంకట కవి వాల్మీకి మహర్షి రచించిన మూల రామాయణంలోని భావాలను మూలాలకు అనురూపంగా వ్యాఖ్యానాలు లేని తెలుగు ప్రజలు అనుగుణంగా రచించటం చేత వాల్మీకి అంశ అని చెప్పచ్చు అంటున్నారు. ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అని విశ్వనాథ సత్యనారాయణకే కాదు పలు కవి పండితులు చెప్పటం చేత నన్నయ్య వాల్మీకి అంశ అని చెప్తారు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. పై రెంటిని సమన్వయించగా వెంకట కవి నన్నయ్య ఒకే అక్షరుడు కావచ్చుననే అభిప్రాయం కలిగింది. నేను నన్నయ్యనే అని ధృవపరచటానికేమో ఎసట్టయినంటారే. నన్నయ్య కవితాధార వెంకట కవి కవితాధార రెండు అనర్గళ గంగా ప్రవాహాలలాగా అభేదంగా కనుకుంటాయి. భేదం ఎక్కడా లేదు. వెంకట కవి సమాస ఘటన నన్నయ్యను పోలింది. శంతనుడు యోజన గంధిని చూసిన సందర్భంలో నన్నయ్య పద్యం ఏం రాశారు? దాని శరీర సౌరభం, దాని విలోకనంబుడు, దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్రకాంతియు, దాని విలాసమున్ కడుముదంబున గాంచి మనోజబాణ సంతాన హుతాత్ముడై నృపతి దానికి తనియన్ ప్రియంబున. భారతంలో మొదటి పర్వం ఆది పర్వంలో 4వ అధ్యాయం 172వ పద్యం.
పై పద్యంలో హత ఆత్మ అంటే హతాత్ముడై పరమపదించిన వాడే అనే పదాన్ని ప్రయోగించిన నగ్నయ అక్షరుడను నేను అని తడవకు చెబుతున్నాడేమో అన్నట్లుగా వెంకట కవి అటువంటి అనేక పద్యాలు తన రామాయణంలో తిరిగి రచించి చదువరుల దృష్టికి మరుపురాని విధంగా ఆ పద్యాన్ని మలచాడు అంటున్నారు. ఉదాహరణకు 3 పద్యాలను వేర్వేరు సందర్భాల్లో ప్రయోగించానని మాత్రం ఇక్కడ చూడవచ్చు. దాని మనోహరాకృతి ఆయనము దాని శరీర సౌరభమన దాని మనోహరాకృతియు దాని అపూర్వ విచిత్ర కాంతియు దాని గతి ప్రమాణమును దాని సమగ్ర విహార దాక్ష్యము దాని విలోచన ద్యుతి ఘనంబుగా చూచిన ఎంత సీతకుంబూనిన తత్పరిగ్రహణ బుద్ధి జనించెను దైవికంబుగన్ అరణ్య పర్వంలో 718. నీ వీరి మనోజ్ఞవేశములు వీరి మనోవచోరచన చమత్కృతం వీరి విలాస వైఖరుడు వీరి మృదుస్వర కల్పనంబుడన్ వీరి కళాకలాపముడు వీరి సమంచిత గాన సాగితులు చారు తరంబులై మొదమొసంగుతున్నవి మీరు వింటిరే. బాలకాండలో 173, ఇందాకది అరణ్యకాండలో 7 వీని భుజా విజృంభణము వీని సమున్నత శౌర్య సంపద వీని శరాస నైపుణము వీని మహద్భుత జన్య కర్మము దానవ సిద్ధ సాధ్యసుర దైచ మహోరగులందు నెందునన్ గానము చూచినంత ఘన ఘస్మరుడైన నుతింపవల్వదే అన్నారు సుందరకాండలో 10:80. అక్షర రమ్యత పుష్కలంగా కలిగిన వెంకటకవి పోతన నన్నయనులు ఒకే అక్షరుడవుట భావాన్ని నన్నయ ప్రార్థనా పద్యంలోని రామాయణ రచనాధ్వని పుష్టి కలిగిస్తోంది. పూజంతం రామరామే మధురం మధురాక్షరం అని వర్ణింపబడిన ఆది కవి వాల్మీకి గుణమైన అక్షర రమ్యత తన కవితా గుణంగా తెలుపుకొని వాల్మీకిని ప్రార్థనా పద్యంలోనే ప్రార్థించడం నన్నయ సంస్కృత రామాయణాన్ని పారాయణ చేసి దాని నాద సౌష్ఠవాన్ని ప్రతిబింబించే రామాయణ వలగా భారతాన్ని రచించటానికి కాంక్షని ఉన్నట్లుగా వ్యక్తం చేశారు. తరణం రసాడు హరిహర రాజ గజాననార్కషడాన్యమత్తు సరస్వతి గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి శ్రేసి దుర్భర తపోనిభవాదికి గురుపద్య విద్యగుణాజ్యు అంభురుహ గర్భ నిభున్ ప్రచేతసు పుత్రు భక్తి దళంచుతున్. భారతంలో నన్నయ్య గారి 1:1 21 అంటే ఆది పర్వంలో ప్రథమాధ్యాయంలో 21. పై పద్యంలో ఒక విశేషం ఉన్నదని తెలపటానిక అన్నట్లుగా సాధారణ వృత్తం కాక తరళం అనే వృత్తంతో ఆ పద్యాన్ని రాయటం ఒక ప్రత్యేకతని సంతరించిందంట. పై పద్యం నన్నయ్య 9 మంది దేవతా స్వరూపులను ఒకే సమాసంలో రాశారు. తర్వాత మొదటి 3 త్రిమూర్తులు, కడపటి 3 త్రిమూర్తుల భార్య. త్రిమూర్తులు వాళ్ళ భార్యల వరుస క్రమంలో వ్యత్యాసం మధ్య గజానుడు, అర్కుడు, షడాన్యుడు క్రమంలో ఉన్న ఈ వ్యత్యాసం తలిస్తే రామాయణ రచన భిన్నంగా రచించవలసినట్లుగా ధ్వనిస్తారు. దానికి భిన్నంగా రాద్దాం. ఒక పక్క త్రిమూర్తులు, గజాస్యుడు, 2 ప్రక్క
త్రిమూర్తులు వాళ్ళ భార్యలు షడాన్యుడు నెలకొని ఉండగా మధ్యలో అర్కుడు సూర్యుడు ప్రకాశించి గృహానికి మధ్య ద్వారం ఉండి రెండు వైపులా సౌష్ఠవం చెడకుండా కిటికీలు అమర్చినట్లుగా మధ్యన సూర్యుని పెట్టి రెండు పక్కల త్రిమూర్తులను గజానుణ్ణి త్రిమూర్తుల శ్రీమతులను షడానుని సౌష్ఠవం చెడకుండా అంటే సిమ్మెట్రీ పాడు కాకుండా నెలకొట్టదు. హేస్టార్ శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు కానీ ఈ క్రమంలో ఒక విశిష్టత ఉంది. తండ్రికి పెదవాడి యందు తల్లికి చిన్నవాడి మీద మక్కువ ఎక్కువగా ఉండటం లోక ప్రసిద్ధి. పార్వతీ పరమేశ్వరుల సంతానంలో పెద్దవాడైన గణపతి తల్లి పక్షంలో, చిన్నవాడైన షడానరుడు కుమారస్వామి పక్షంలో చేర్చి మధ్యలో అర్కుడు వెలుగుతుండేటట్టుగా నన్నయ్య తన రచనా శిల్పాన్ని ప్రదర్శించారు. మధ్య ద్వారం తెరవటానికి మూయటానికి ఉండేటట్లుగా స్వయం ప్రకాశుడైన సూర్యుని పెట్టి మూసి తెరచు ద్వారాలు సూర్య చంద్ర సంకేతాలు. కారణం చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాక ఛాయాగ్రహం కనుక సూర్య హరి చంద్రుడు హరుని యొక్క శిరాన్ని అలంకరించారు కనుక ద్వారం హరిహర సంకేతం. సూర్యుడు లేని సమయంలో చంద్రుడు ప్రకాశిస్తాడు, లోక ప్రసిద్ధి. షడాన్య గజాన్యుడు, షడాస్య ఆర్ముఖాలవాడు ఆర్ముఖం, అలాగే గజాస్యుడు హరుని సంతానాన్ని, బ్రహ్మ హరి సంతానాన్ని, సరస్వతీదేవి హరి కోడలు కనుక హరిహర కుటుంబంపై పద్యం అలా రాశాడంటూ. తీక్షణమైన కిరణాలు కలిగిన అర్కుడు తద్వారా క్షత్రియ తేజస్సు ధర్మవర్తనానికి సంకేతంగా కూడా భావించవచ్చు. అర్కుడికి సూర్యుడికి ఇరువైపులా సోదరులను పేర్కొన్నందువల్ల ఇది అర్కుని సంతానమైన కర్ణ సుగ్రీవులను కూడా జ్ఞప్తికి తెస్తోందంటున్నారు. మంచి ఆలోచన. కర్ణుడు భారత యుద్ధానికి ధర్మ పరిపాలనకు సంకేతం. అలాగే కనుక భారత రచన కురుక్షేత్ర సంగ్రామానికి చిహ్నం. సుగ్రీవుడు రామాయణ కథా రచన పరిపాలకుడు, మైత్రికి చిహ్నం. అర్కుడికి ఇరువైపులా తండ్రి వైపు పెద్దవాడు, తల్లి వైపు చిన్నవాడు ఉండటం వల్ల పెద్దవాడు ధృతరాష్ట్ర పెంపకంలో పెరిగిన కౌరవులకు, చిన్నవాడు కుంతి పెంపకంలో పెరిగిన పాండవులకు చిహ్నాలు, సింబల్స్ అన్నమాట. వాళ్ళిద్దరినీ విడదీసే సూర్యుడు గజానన షడానుల తండ్రి కాదు, వేరే కనుక అన్నదమ్ముల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామాన్ని ప్రత్యక్ష సాక్షి అని మనం అనుకోవచ్చు. జ్యేష్ఠ కుమారుడైన ధృతరాష్ట్రుడు జ్యేష్ఠపుత్ర వ్యామోహంతో కనిష్ఠపుత్రుడైన పాండురాజు కుమారులైన పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామ కథ నన్నయ్య వ్రాయటానికి గుర్తుగా సంకేతంగా ఈ పద్యం ధ్వనిస్తోందని శ్రీనివాసరావు గారు మంచి అర్థమేలాగా సూర్యపుత్రుడైన కర్ణుని ప్రాముఖ్యత కూడా ధ్వనిస్తుంది. రాజరాజు చంద్రవంశపు రాజు నన్నయ్య గారు రాజురాజు తన పూర్వరాజులైన పాండవుల చరిత్ర వినగానే తన వడలు పొలకరిస్తుంది కనుక భారత రచన చెయ్యమని రాజరాజు కోరగా రచన ప్రారంభించటానికి ప్రార్థనా పద్యంగా నన్నయ్య రాసిన పద్యం అది. నన్నయ్య తనకు గల శ్రీమద్ రామాయణ రచనా కాంక్షను స్ఫురింపచేయటానికా అన్నట్లు ఈ భారత ప్రార్థనా పద్యంలో సూర్యుడికి విశిష్ట స్థానం ఇచ్చినట్లుగా శ్రీనివాసరావు గారికి అనిపించింది. సూర్య స్తోత్రమైన ఆదిత్య హృదయం రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. శ్రీమద్ రామాయణంలో గర్భితం అవ్వటం
సూర్యుని రామాయణానికి ప్రతీకగా గ్రహించవచ్చు. పై ప్రార్థనా పద్యం మధ్యలో సూర్యుణ్ణి నిలపటం చేత క్షాత్రధర్మం, తేజస్సు, ధర్మ పరిపాలనానికి సంకేతం గుర్తు. రామాయణం సూర్యవంశరాజుల చరిత్ర. వాళ్ళు ఇక్ష్వాకు రాజులంతా సూర్యవంశ క్షత్రి. త్రిమూర్తుల వైపు పెద్ద కుమారుణ్ణి ఉంచటం వల్ల దశరథుడు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముడి పట్టాభిషేకం తలపెట్టడం, శ్రీరాముడు ధర్మపాలన తల్లి మాటగా పినతల్లి చెప్పినా తన తల్లి వెళ్ళొద్దని చెప్పిన ధర్మాన్ని పాటించి దేవతా కార్యాన్ని నిర్వర్తించటం ఒక చిహ్నం, సింబల్, గుర్తు. త్రిమూర్తుల భార్యల వైపు కనిష్ఠుని పెట్టడం వల్ల కనిష్ట భార్య అయిన కైక భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని బలవంతం చేసి తన సవతి కుమారుడికి పోటీగా నిలబెట్టడం కూడా సూర్యుడికి ఇరువైపులా ఉన్న గజాస్య షడాస్యుల చేత స్ఫురింపచేస్తుంది. సూర్యుడి సంతానమైన సుగ్రీవుణ్ణి ఇంద్రుడి సంతానమైన వాలికి మధ్య యుద్ధం, అలాగే అది రామాయణ చిహ్నంగా సూర్యుడి సంతానమైన కర్ణుడికి ఇంద్ర సంతానమైన అర్జునుడి మధ్య యుద్ధం భారత చిహ్నంగా కూడా మనకి స్ఫురిస్తోంది అని మంచి అర్థం లాగారు శ్రీనివాసరావు గారు, గోపీనాథ శ్రీనివాస. సూర్యచంద్రుడు ఉన్నంత కాలం తన కావ్యం లోకంలో వ్యాప్తి పొందుతుందనే ధ్వని కూడా గర్భితంగా బాగుంది. ఈ పద్యంలోనే వాల్మీకిని కూడా ప్రార్థించటం తనకు రామాయణ రచనా కాంక్ష ఫలింపచేసి శ్రీరాముడు అగస్త్యుడి ఆశ్రమాన్ని దర్శించటం వల్ల రామాయణంలోని ఆదిత్య హృదయ ప్రాముఖ్యత ఏమిటో వ్యక్తమవుతుంది. ఇక్కడ దర్శించటం మూలంగానే యుద్ధంలో ఆయన వచ్చి ఆదిత్య హృదయం బోధించి, నాయన ఇది పడితే నీకేమి ఇబ్బంది ఉండదురా అన్న. సుందరంగా పారాయణ యోగ్యంగా ఉండేటట్లుగా గోపీనాథ వెంకట కవి గోపీనాథ రామాయణంలో ఆదిత్య హృదయాన్ని అనువదించటం ఈ విషయానికి ప్రాముఖ్యత ఏమిటో. అర్జునుడు పాశుపతాస్త్రానికై తపస్సు చేసే సందర్భంలో నన్నయ్య వ్యాసమునిలాగా స్తోత్ర పద్యాలు కాక ప్రత్యేక వృత్తమైన ఈశ్వర దండకాన్ని రాస్తే, వెంకట కవి కూడా శ్రీకృష్ణ జన్మ ఖండంలో వ్యాస మహామునిలాగా స్తోత్ర పద్యాలుగా రచించకుండా ప్రత్యేకమైన దుర్గా దండకం రాశారు. ఈ సామ్యం పోలిక కూడా వారి ఒకే అక్షరత్వాన్ని, అంటే దేహాంతరం పొందిన వ్యక్తి పోతనే వెంకట కవి గారిగా రూపాంతరం చెందాడనే భావాన్ని ఇద్దరు అక్షర పురుషులను, అంటే నశించని పురుషులు ధ్వనిస్తూ ఇద్దరు తగణ దండకం రాయటం కూడా దీనికి బలం. తగణంతోనే దండకం రాసి నన్నయ్య భారతాన్ని హరిహరాంకితం పూర్తి చేసిన తిక్కన అక్షరుడని పైన నన్నయ్య పద్యములోని అంతరార్థాన్ని ధ్వనింపచేస్తూ సూచించారు. కావ్య ఔచిత్యానికి భారతంలో సంక్షేపించి రచించినటువంటి తిక్కనగా భగవద్గీతా శాస్త్రాన్ని మోక్ష గ్రంథంగా రచింప తలపెట్టాడా అన్నట్లుగా వెంకట కవి భగవద్గీతా శాస్త్రం అనే మోక్ష గ్రంథాన్ని ద్వితీయ అధ్యాయంలోనే రాశారు.
అది కూడా నన్నయ్య, తిక్కన, పోతన, వెంకట కవులు ఒకే అక్షరుణ్ణి ధ్వనింపచేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటున్నాను. తిక్కన, వెంకట కవుల భగవద్గీత పోలికలు ఎలా ఉన్నాయి? భగవద్గీత ప్రస్థాన త్రయంలో ఒకటి. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మూడు కలిస్తే ప్రస్థానత్రయం. ఇది ఉపనిషత్ తుల్యమని, దీన్ని కలుపుకొనే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ప్రస్థానత్రయంగా ప్రసిద్ధి పొందాయని లోకంలో బాగా అందరికీ తెలుసు. దీని మూలం భారతంలోని భీష్మ పర్వం. దీన్ని తిక్కన తెలుగు చేసేటప్పుడు భారత కథా భాగానికి రసం చెడకుండా ఔచిత్యంతో అనువైన విషాద, సాంఖ్య, విశ్వరూప సందర్శన, మోక్ష సన్యాస యోగాలలోని ముఖ్య శ్లోకాలను అర్జునుని స్వధర్మంలో నిలపటానికి అవసరమైన విషయాలు మాత్రమే చెప్పారు. శాంతి పర్వాదులలో కూడా కొన్ని భగవద్గీత శ్లోకాలను సమయానుకూలంగా అనువదించి, దీన్ని బట్టి తిక్కనకు భగవద్గీతపై గల ప్రీతి, గౌరవం ఏమిటో తెలుసు. దీని ప్రత్యేక కావ్యంగా తిక్కన రచింపదలచుకొని ఉన్నాడేమో అని అనిపిస్తుంది. అనంత శక్తి సంపన్నమైన కాలం వెంకట కవి చేత శ్రీ భగవద్గీతా శాస్త్రం అనే మోక్ష గ్రంథాన్ని ఇలా ఆయన ప్రారంభించారు. శ్రీకైవల్య రమాధినాథుడు, లస శృంగార రేఖా మనోజ్ఞాకారుండు, భవాబ్ధి తారణ చణానంత ప్రభావుండు, లోకైకత్రాణ పరాయణుండు, ఘన సత్యానంద చిద్రూపుడు, శ్రీకృష్ణుండు కుమారయాచ నృపతిని చెల్వంద బ్రోచున్ కృపన్. అది భగవద్గీతలో మొదటి వచనం. శ్రీ వసుదేవ కుమార రమావల్లభ భక్తలోక మందార హరి పావన చరిత్ర విధిముఖ సేవిత చరణారవింద శ్రీ గోవింద. రెండోది, దేవా అవధరింపు శ్రీ వేదవ్యాస వరప్రసాద లబ్ధ విజ్ఞాన విదిత వాసుదేవ ధనంజయ చరిత్రుండకు సూతపుత్రుండు విచిత్ర వీర్యపుత్రునకు ఇట్లా అన్నాడని భగవద్గీతలో 3. ఈ ప్రారంభంలో శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించద అని పోతన భాగవత ప్రారంభాన్ని మనకి చెప్పు. అంతేకాక దేవా అవధరింపుమనే వచనం కూడా ముందరి గోవిందా అనే పదం శ్రీకృష్ణుడికి అన్వయమై శ్రీరామాంకితమై శ్రీకృష్ణ పరంగా ఉన్న భారతంలో షష్ఠ్యంతాలలో చివరి పద్యాలలో చివరి పదం శేషసాయికిన్ అని అన్నాడు ఆయన కూడా, ఈయన అన్నాడు. ఈ గోవింద శేషసాయి పద తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తలంప చేస్తారు. న్యాయికి భూసురేంద్ర మృతనందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మత విధాయికి సాధు జనానురాగ సంధాయికి పీతవస్త్ర పరిధాయి అంటే పట్టుబట్టలు కట్టిన పద్మ భవాండ భాండ నిర్మాయి గోపికా నివహ మందిరయాయికి శేషసాయికి. భాగవతంలో 1లో త్రిమతస్థులు చూడందగిన మూలకర్తృభావాన్ని అనుసరించియుండునట్లుగా శ్రీ శ్రీ వెంకటగిరి సంస్థాన ప్రభువులలో 27వ పురుషాంతరం వారైన శ్రీ శ్రీ కుమార యాచమనాయని వారు గోపీనాథం వెంకట కవిచే క్రీస్తు శకం 1860వ సంవత్సరంలో దీనిని తెలిగింప చేయించిరి అని శ్రీ భగవద్గీతా శాస్త్రం ఉపోద్ఘాతం సర్వమత సార సమ్మతం. తిక్కనగారి శివకేశవ భేదం లేని హరిహరాంకితమైన
శ్రీ భగవద్గీత భాగం కలిగిన భీష్మ పర్వాన్ని గుర్తు చేస్తారు. శ్రీ గోవిందా అనే శ్రీకృష్ణ సంబోధనం వెంటనే దేవా అవధరింపు అనే వచనం తిక్కన విరాట పర్వంలోని షష్యంతాల వెంటనే వ్రాసిన దేవా దివ్య చిత్తంబునను అవధరింపు అది జ్ఞాపకం చేస్తుంది. శ్రీ వెల్గోటి కుమారయాచ ధరణి సీతాంతుడధ్యాత్మ విద్యా విచ్చేష్టుడు గోపినాథ కురుజుడవు కులజుండవు వెంకటాక్షార్యుజ దైవానుగ్రహలబ్ధి హేతువ గీతాశాస్త్ర ముర్వీజను సేవింపందగు గద్యపద్యములుగా చేయించే ముజ్జన్మతినది. శ్రీ భగవద్గీతలో 461 అని వెంకటకవి భగవద్గీత శాస్త్రపు చివరి పద్యం రాజరాజ ప్రేరణ చేత భారత రచన రచించటాన్ని గుర్తు చేస్తుంది. ప్రారంభంలోని వసుదేవ కుమార, చివరిలో శ్రీ గోవింద అనే కందపద్యం హరిహరనాథాంకితంగా తిక్కన రచించారు. ఆశ్వాసాంత పద్యంలో గురించెప్ప చేస్తూ భగవద్గీత భాగం కలిగిన భారత భీష్మ పర్వాన్ని గుర్తు చేస్తారు. కృష్ణదేవుడికి సమర్పితంబుగా నా యొనర్పంబూని శ్రీమద్ రామాయణంబునకు ప్రారంభేపు ఎత్తిదనిన అని శ్రీమద్ రామాయణాన్ని శ్రీ రామభద్రునకు సమర్పితంబుగా నా యొనర్పంబూని శ్రీకృష్ణ జన్మఖండంబునకు కథాక్రమం బెట్టులనిన అని శ్రీకృష్ణ జన్మఖండాన్ని ప్రారంభింపచేసిన కాలశక్తి గీతాశాస్త్రాన్ని దేవా అవధరింపుమని శ్రీకృష్ణ సంబోధమైన కందపద్యంతో ఆశ్వాస ఆరంభ పద్యాన్ని పోలి ఉన్నట్టు రచింపచేయటం తిక్కన వెంకట కవుల ఒకే అక్షరత్వాన్ని సూచిస్తోంది. అక్షరత్వం అంటే నాశనం లేకపోతే, ఒకే అక్షరత్వం కాకపోతే అలాంటి బాణి సహజంగా రాదు, అసహజం అవుతుంది. వెంకట కవి భగవద్గీత శాస్త్ర ఇక్కడ కాలానికి ఒక మంచి సంపేది చెప్పారు. ఇందాకన్నారే కాలశక్తి. మనం బిఆర్ చోప్రా గారు మహాభారతాన్ని తీశాడు, మనం అంతా చూసాడు టెలివిజన్స్. అక్కడ మహీర్ రాజా అని మాకు జ్ఞాపకం లేదు, చివరి రాజా వస్తాడు ముస్లిం, దానికి స్క్రిప్ట్ అంతా ఆయన చేశాడు, మహీమోహన్ రాజానా. ఆయన కాలానికి మొదలే ప్రతి ఎపిసోడ్కి కాలం మీద గుర్తు పెడతారు. కాలానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు భారతంలో. ఇక్కడ వీళ్ళు వెంకట కవి భగవద్గీతా శాస్త్ర పద్యాలలో ఒకటి రెండింటిని భీష్మ పర్వంలోని తిక్కన పద్యాలతో పోల్చి రేపు చూసుకుందాం. ఇవాళకి వదిలేద్దాం. స్వస్తి.